మీ సాహసానికి జోహార్. అది ఓకే, మీ సాహసానికి జోహార్ అండి. రాత్రి అంతా మేడం గారు నిద్రపోలేదండి. అనుకున్నానా అదే మీకు వండుతానని తెలుసు కానీ మరీ అది జగమండి లెక్కలు మనకంటే కొంచెం అడ్వాన్స్ ఉంటారు కదా, కొంచెం డెప్త్కి వెళ్తారు. మనం ఒక లేబర్కి వెళ్తే అందరూ గంటగా తమ్ముడు అన్నా చూపిద్దాం దారి. ఎదురుగా నుంచుంటారు, ఏం చేస్తారు అర్థం కాదు, పొద్దుగూకులు తెస్తారంటారు. జరగడానికి మనకి ఈ గురవేరు ఇలాంటి ఫ్లాష్ లైట్ వస్తుందని రైట్ మెడిసినల్ వాటర్ కూడా దీంట్లోంచి దానికోసం 35,000 తీసుకొని ఎక్స్టెండ్ చేసి లెటర్స్ అయి పిలిచి వర్క్ చేశారు. మన వాళ్ళు రైట్ చేసుకుని ఎక్స్టెండ్ చేశారు. దానివల్ల 5,000 15,000 వెళ్ళింది. ఇంకా లైనింగ్ కొద్దిగా వర్క్స్ ఉన్నాయి. ఇది 5 సంవత్సరాలు ఏం చేసి చేయలేదు. దాంతో ఆ 15,000 అట్లా ఉండిపోయింది. మొన్న ఆ రోజు 30,000 రావడం కంటే ఇంకా ఆ కూడా మునిగిపోయిందండి. మొత్తం ఈ గట్ల మీద గట్ల మీద మార్పులు దీన్ని మళ్ళీ అంటే తిరిగేద్దామని అంటే ఇప్పుడు మనం కట్టింది దానికి ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు ఎప్పుడో చేయలేదు. ఇప్పుడు మనం ఎప్పుడో చేయాలంటే తక్కువనే అవుతుంది. అదే పాత ఎప్పుడో చేసుకున్నాం. ఇంకా 5 కుటుంబం వచ్చేసి మళ్ళీ రోడ్ వేసాం. అది రోడ్ వేసుకుంటాం కానీ ఇది ఏమవుతుందంటే ఇది 3 hours 4 hours మళ్ళీ మళ్ళీ వేసుకోవాలి. దిగిపోతున్నాయి కదా మళ్ళీ ఎక్కడ చేసి పెట్టి దానికి ఎదుగుకుండా మొత్తం ఉన్నాం. అది ఫస్ట్ అయింది. ఇప్పుడు ఇదేమో సెకండ్ దగ్గర అటు నుంచి పెట్టాం. 5-6 దిగుబడికి ఇంకా అవసరం లేదు. అంటే 3 కిలోమీటర్లు రావాలి. 3 కిలోమీటర్లు అక్కడ పెట్టింది కానీ మొత్తం దిగుబడికి వాళ్ళు ఇంకా ముందు సింగిల్ రోడ్డు దాన్ని సార్ వచ్చినట్టు మొదలు చూపించారు. సింగిల్ రోడ్డు రోడ్డు కానీ బట్టి ఇది బ్లాక్ టాప్ సైడ్ ఇది మొత్తం 3 చోట్ల పడ్డది. అటు 7 చోట్ల పడ్డదండి. అవతల దీంట్లోకి వస్తుంది. ఇది కృష్ణాకు పోతుంది. ఈ వాటర్ విజయవాడకు వస్తుందండి. అంటే మనకి ముందు 3 అరెస్ట్ చేసుకుంటే విజయవాడకి వాటర్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఇది అది కానీ ఇది క్లోజ్ చేసుకుంటే అప్పుడు మీరు సెపరేట్గా అంటే అట్లు కూడా పురమాయించాం. కాకపోతే ఇది అయిన తర్వాత వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు దానికి మనకి టౌన్కి ఏమి ఇబ్బంది కదండి. ఇప్పుడు ఇది క్లోజ్ చేయాలన్నా కూడా పైన క్లోజ్ చేయాలి. ఇప్పుడు పైన క్లోజ్ చేయకుండా ఇది క్లోజ్ చేస్తే మళ్ళీ ఆ వాటర్ వచ్చి మళ్ళీ కొట్టేస్తాం. ప్రతిరోజు నైట్ కంటిన్యూ వస్తుంది. దానివల్ల వాటర్ ఎలాంటి మీకు పెరిగిపోతుంది. రాత్రి ఇక్కడ చూస్తే రాత్రి మొత్తం తగ్గింది. ఇప్పుడు తిరిగి ఇమ్మీడియట్లీ అంటే ఫాస్ట్గా సంబంధించినటువంటి ఏదైతే లెఫ్ట్ బండి మీద 3 బ్రీచెస్ దగ్గర 200 మీటర్లు పైబడి పడినటువంటి బ్రీచెస్ నుంచే పెద్ద ఎత్తున వరద నీరు ఏదైతే సింగినగర్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఎప్పటికప్పుడు ఆయన మాకు సజెషన్స్ కానీ అదేవిధంగా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ, ఎందుకంటే ఆయన ఒకటే చెప్తూ ఉన్నారు, ఏదైతే ఈ యొక్క బ్రీచెస్ని మనం అరెస్ట్ చేయగలిగినట్లయితేనే, ఈ బ్రీచెస్ని మనం పోడ్చగలిగినట్లయితేనే ఈ సింగనగర్ విజయవాడకి బుడమేరు నుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లో వాటర్ వరద నీరు ఏదైతే ఉందో దాన్ని మనం అరికట్టగలగాలి. రెండవది ఏదైతే ఇప్పటికే వరద నీరు ఏదైతే విజయవాడలో చేరుకుని ఉందో సింగనగర్లో ఉందో దాన్ని మనకి బయటికి పంపించేటువంటి మార్గం ఏంటి అంచేత ఈ రెండింటి మీద కూడా మనం దృష్టి పెడితే ఆ వరద నీటిలో ఉన్నటువంటి ప్రజలకు ఇమ్మీడియట్లీ ఉపశమనం కలుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఎప్పటికప్పుడు క్లోజ్ మానిటరింగ్ చేస్తూ నిన్న లోకేష్ గారు కూడా స్వయంగా ఈ బుడమేరు ఈ యొక్క పూడ్చేటువంటి కార్యక్రమానికి ఇక్కడ కూడా ఆయనకి రావడం, ఆయన కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏజెన్సీలు కూడా ఎన్ని వీలవుతే అన్ని ఏజెన్సీలని తీసుకోమని ఆయన కూడా అరేంజ్ చేయడం, అదేవిధంగా మాకు ఎక్విప్మెంట్ కూడా ఏది అవసరమైతే అది ఇమ్మీడియట్లీ, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆయన డ్రోన్ ద్వారా కూడా ఇక్కడ లైవ్ కూడా అంటే ఎన్ని క్యూబిక్ మీటర్లు వీళ్ళు వేయగలిగారు, ఎన్ని మీటర్లు ఫ్రంట్కి వెళ్ళింది అనేది ఆయన అంత క్లోజ్ రివ్యూ మేము చేస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇంత కష్టపడి మనం పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇంత ఎఫెక్ట్ మనం పెడుతున్నా కూడా ఇది ఏదైతే బ్లాక్ కాటన్ సాయిల్ అవడం వల్ల కనీసం ఖాళీ ట్రాక్టర్ కూడా దీని మీద నడిచే పరిస్థితి లేదు.
అటువంటి స్థితిలో మళ్ళీ బ్రిడ్జెస్కి అప్రోచ్లు వేసుకుని మళ్ళీ కొత్తగా రోడ్డు ఫామ్ చేసుకుని ఆ లోడ్ లారీల్ని ఆ బ్రీచెస్ దగ్గరికి తీసుకురావడం, ఆ రోడ్డు కూడా ఎప్పటికప్పుడు 6 అవర్స్కి మళ్ళీ అది పోవడం, మళ్ళీ కొత్తగా రోడ్డు ఫామ్ చేసుకోవడం, దీనికి తోడు హెవీ రైన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. ఇన్ని ఆటంకాలు తట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి గైడెన్స్ ఏదైతే మొట్టమొదటి బ్రీచ్ ఏదైతే ఉందో దాన్ని నిన్న రాత్రికి దాన్ని ఫిల్ఫిల్ చేయడం జరిగింది. రెండవ బ్రీచ్ ఏదైతే ఉందో ఈరోజు సాయంత్రానికి అది కూడా క్లోజ్ చేస్తాం. ఈరోజు రాత్రి నుంచి సాయంత్రం 5-6 నుంచి మళ్ళీ థర్డ్ బ్రీచ్ కూడా స్టార్ట్ చేసి రేపటికల్లా ఆ థర్డ్ బ్రీచ్ కూడా క్లోజ్ చేసి ఈ బులమేరు వరద నీరుని ఆ సింగనగర్ వైపు, విజయవాడ వైపు కాకుండా అరికడతాం. దానికోసం ఏదైతే క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోమని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పారో దాని ప్రకారమే ఇక్కడ మేము ఒక పక్కన ఏదైతే తీవ్రమైనటువంటి వర్షాలు వచ్చినా, ఈదురుగాలు వచ్చినా కూడా ఒకటే ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో కూడా రోజుకి 2 గంటలు కూడా పడుకోకుండా ఆయన కలెక్టరేట్లోనే మకాం వేసుకుని సహాయ కార్యక్రమాలు ఆయన పర్యవేక్షిస్తున్నప్పుడు, ఏదైతే 4-5 రోజులుగా సింగనగర్లో కానీ విజయవాడలో కానీ మరి ఏదో వరద నీటిలో వాళ్ళు మొగ్గుతున్నప్పుడు మేము కూడా ఎందుకు మనం కష్టపడకూడదు అనేటువంటి ఆలోచనతో మేము ఇంత కష్టపడి మేము కానీ ఇప్పుడే చూశారు మన హోంశాఖ మంత్రి అనిత గారు, ఆవిడ కూడా కనీసం ఒక క్షణం కూడా తీరిక లేకుండా ఎక్కడికక్కడ మరి ఏదైతే జగన్ ఆ 5 సంవత్సరాల పాపం ఏదైతే ఉందో, ఎందుకంటే నిన్న కూడా మిత్రులు అడిగితే అదే చెప్పాం, గత 5 సంవత్సరాల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ జగన్ రాక్షస పాలన ఎదిరించడానికి ఇళ్లను వదిలి రోడ్డు మీద ఉండి ఫైట్ చేయవలసి వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడా ఆ జగన్ చేసిన పాపాలకి, జగన్ చేసిన తప్పులకి ఈరోజు కూడా ఇల్లు వదిలి మళ్ళీ మేము పనులు ప్రజల కోసం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అందుచేతే ప్రజాస్వామ్యంలో అటువంటి వ్యక్తి ఉండడానికి అర్హుడు కాదు, ఈ రాజకీయాల్లో అటువంటి వ్యక్తి ఉండడానికి అర్హత లేదనే విషయాన్ని కూడా ప్రజలు కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను.